मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। చాలా పెద్ద నష్టం ఏర్పడిందా అన్నయ్య? అరే నేనేం చేయాలన్నా, నా టైం అసలేం బాలేదు, అందుకే ఇలా జరిగినట్టుంది. సమయం ఎప్పుడు దారుణంగా ఉండదు. గడియారం కావాలంటే దారుణంగా ఉండొచ్చు. సమయం సమయానికి తగ్గట్టు వెళ్తోంది, కానీ సమయానికి తగ్గట్టు మనం వెళ్ళకపోతే మనం ఎక్కడికో వెళ్ళి చేరుకుంటాం. ఏంటి అనుమానమా? అన్నా మీరు చెప్పింది 100% నిజం. ఎంత మంచి జ్ఞానాన్ని ఇచ్చారు మీరు. అన్నా నన్ను ఎందుకని మీరు ముందే కలవలేదు? ఇలా కలవకపోయి ఉండుంటే నా జీవితం ఇంకా దారుణంగా ఉండేది. నిజం చెప్తున్నాను, మీరు ఎవరో నాకు తెలీదు గానీ మీరు అతి పెద్ద జ్ఞాని. ఈ జ్ఞానాన్ని పొందడానికి మీరు ఎప్పుడు జ్ఞానం చేస్తున్నారు? ఆ జ్ఞానం మాత్రం నాకు చెప్పండి అన్నా. ఆ క్షణం మాత్రం వదిలేసి నేను బహుమతిని తీసుకుని మిమ్మల్ని కలవడానికి వస్తాను. నాతో అలాగే 4 భక్తుల్ని కూడా తీసుకొస్తాను. ప్రభువా వర్ధిల్లాలి. ఏమంటున్నారు భక్తులా? ఎప్పుడైనా రావచ్చు. ఈ పౌపేట దగ్గర ఎప్పుడు జ్ఞానమే ఉంటుంది. ఏమైంది వీడికి? జ్ఞానం దక్కించుకోవాలంటే జ్ఞానం చేసి తీరాలి. మనకి జ్ఞానం ఉంటేనే కదా అది ప్రజలతో పంచుకోగలం. ఏంటి అనుమానమా? అంటే అయితే నన్ను మెడిటేషన్ చెయ్యి. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. జోర్దార్ కుక్కర్ ఆఫ్ చేయి. ఇలా చూడు బాబు, ఆలు పరోటా చేయడానికి ఆలుగడ్డల్ని ఉడకబెడుతున్నాను. భోజనం మాత్రమే జీవితంలో చివరి లక్ష్యం కాదు. బతకడానికి తినాలే గాని తినడానికే బతకూడదు. ఇలా చూడు, నువ్వు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగానే నీలో జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది. నేను చెప్పింది నిజమే కదా జోర్దార్? ఈ ఇంటిలో శాంతిగా ఉండలేమా? ఎవరిది శాంతి? ఆవిడ ఎందుకని మన ఇంట్లో ఉండాలి? శాంతి అంటే సైలెన్స్. నా జ్ఞానాన్ని చెడగొట్టారు. పోపాట్, మెడిటేషన్ కాదు, ఈ జార్ విరిగిపోయింది. ఎవరయ్యా విరగొట్టింది? ఇప్పుడు ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? అరే నువ్వు ఎందుకని అరుస్తున్నావు? మీ అందరి కోసం నేను వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొచ్చాను. అంటే నువ్వు దాన్ని ఒలకబోసావా? ఏ ప్లీజ్ గొడవ పడకండి, ప్రశాంతంగా ఉండండి. ఏంటి మీరు ఒక ఫ్రెండ్ అన్నవాడికి సహాయం చేయడం మానేసి ఆ ఫ్రెండ్ టెన్షన్ ని రెట్టింపు చేస్తున్నారు. ఎవరు? ఏ ఫ్రెండ్? నేనే. నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇంత విలువిస్తున్నావంటే మేం కూడా నీకు మాటిస్తున్నాం. ఇకపై ఎలాంటి శబ్దము రాదు. సారీ. ఉడికిన ఆలుగడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. పస్తులు కూడా ఉంటాను, కానీ ఏమాత్రం శబ్దం రావడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అరే ఇది బాబీ శబ్దం. తను ఎవరి దగ్గర తన్నించుకుంటున్నాడు. సరే పొపాట్, మేము వెళ్ళి తన్ని సైలెంట్ గా ఉండమని చెప్తాం. సారీ. ఏంటి సారీ? ఒకటే కొట్టించుకోకుండా అరుస్తున్నావు. అది కాకుండా ఇప్పుడు మమ్మల్ని కొడుతున్నావా నువ్వు? మర్యాదగా మాట్లాడండి, ఎందుకంటే నా హస్బెండ్ బాక్సర్. అందుకని మమ్మల్ని కొడతాడా? నీకు దెబ్బలు తినడం అంటే ఇష్టం కదా, అందుకే నీ ముక్కుకి ఒక పంచ్ ఇచ్చాడు. ఇదిగో బాబీ, నువ్వు ఒక మిక్సర్, నువ్వు సిక్సర్, నువ్వు ఫిక్సర్. ఏంటి నేను ఫిక్సరా? అయితే మ్యాచ్ లో ఫిక్సింగ్ చేస్తే నేను గెలుస్తున్నానా? ఏంటి చెప్పు. అలా అని అందరూ అంటున్నారు, కానీ మాకు తెలుసు నువ్వు ఒక రియల్ బాక్సర్ అని. కానీ ఎందుకు ఇలా అరుస్తున్నావు? అది కూడా దెబ్బలు తినకుండానే. అరే నేను అరవలేదయ్యా, ఇది నా అగ్రసన్. ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ తో నేను ఛాలెంజ్ చేస్తాను, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్.
అరే మిత్రమా, మనసు లోపలే అరుచుకో. పోపెట్టు మెడిటేషన్ చేస్తున్నాడు. మెడిటేషన్ ఎక్కడ చేస్తున్నాడు? ఇదిగో ఇక్కడేగా ఉన్నాడు. అవును, నువ్వు అరిచి నా మెడిటేషన్ ని చెడగొట్టావు. ఏంటి అనుమానమా? నీ శబ్దాన్ని కాస్త ఆపో. కానీ ఫ్రెండ్స్, మీరు ఏ శబ్దాల్ని ఆపగలరు? ఫ్రెండ్, ఏం జరిగినా సరే ఇకపై ఎలాంటి శబ్దం రానివ్వం. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఐడియా నీ దగ్గరే ఉంచు. ఇదిగో బాబీ, నువ్వు శబ్దం చేయకూడదు. గోల చేయడం ఆపండి. చాలు చాలు, శబ్దాన్ని ఆపండి, తగ్గించండి. మీరు కొంచెం ముందుకు వెళ్ళి బ్యాండ్ వాయించండి ప్లీజ్. మా మిత్రుడు మెడిటేషన్ చేయలేకపోతున్నాడు. మేమిప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నాం. మా బ్రదర్ పెళ్లికి మేము ఇదే వాగిస్తాం. బంగారు కొండలారా, మీరు వాగించండి. చాక్లెట్ కేక్. ఏయ్, చాక్లెట్ కేక్ కాదు, అది గుర్రపు మలం. ఏంటి అనుమానమా? ఛీ, నా మీద వేస్తావా? అరే, అల్లుడు గుర్రం తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. అల్లుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళలేదు, గుర్రవే అల్లుడిని తీసుకుని వెళ్ళిపోయింది. పట్టుకోండి. నేను ఒక 10 నిమిషాలు కూడా మెడిటేషన్ చేయలేకపోతున్నాను. ఓరి భగవంతుడా, వీళ్ళంతా నా స్నేహితులా. వీళ్ళంతా మంచి పోస్టే కాదు, ఎందుకంటే సరైన అడ్రస్ కి చేరుకోలేకపోతుంది. ఏంటి అనుమానమా? హే ఫ్రెండ్స్, ఇకపై ఏం జరిగినా సరే శబ్దం రానివ్వకుండా చూసుకోవాలి. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఇదిగో మళ్ళీ గోల చేయడం మొదలెట్టారు. అరే, ఏం చేస్తున్నారు? సంవత్సరం అంతా రోడ్డు తవ్వుతూనే ఉంటారా? కాస్త ఆపండి. ఇలా రండి. సమయాన్నంతా వృధా చేస్తున్నారు. మ్యాంగోని ఫ్రిడ్జ్ లో పెట్టి చెడిపోలాగా చూస్తున్నారు. నా పనిని కూడా చెడగొడుతున్నారు. మీ పనా? అవును, నీళ్ల పైప్ లైన్ లీక్ అయ్యింది. ఇంట్లో స్నానానికి కాదు కదా, పాత్రలు తోమడానికి నీళ్లు లేవు. వాళ్ళని పని చేయనివ్వండి, పైప్ లైన్ ని సరి చేయనివ్వండి. అంతా అయిపోయింది. ఇది రోజంతా జరిగే పని కదా. ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే వాళ్ళ విధి ఏదో ఒక రూపంలో పని చేయకుండా అడ్డుకుంటుంది. ఏంటి అనుమానమా? ఇలా చూడండి డాక్టర్ బాలు, బట్టలు కుట్టడానికే సూదే కావాలి. మీరేంటి కత్తిని ఉపయోగిస్తున్నారు? సరే, కత్తెక్కడా? ఇంకా బట్టల్ని కుట్టొద్దు, పైప్ లైన్ ని సరిచేయాలి. చాలా కరెక్ట్. నువ్వు చాలా తెలివిగలవాడిగా మారావు. వాసన గల సెంట్ గా మారుతున్నావు. కాస్ట్లీ పెయింట్ గా మారుతున్నావు. ఇంకా నువ్వు ఇంటెలిజెంట్ గా మారుతున్నావు. ఇంటెలిజెంటా? మీరు పుట్టుకతోనే ఇంటెలిజెంట్. కానీ ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. చాలా ఆలోచించాను, కానీ బుర్రలోకి అస్సలు ఎక్కలేదు. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఆలోచించి చూడండి. మన సిటీలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంది, టెలిఫోన్ లైన్ ఉంది, గ్యాస్ పైప్ లైన్ ఉంది. ఇంత పెద్ద మిషన్ వాటిని పగలగొడితే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అరే, నువ్వేం చేయాలి? ఇది డాక్టర్ బాలు గారి ఇల్లు, అతను ఆలోచించు నువ్వు. ఇప్పుడు చెప్పండి, అసలు ఏమవుద్ది? మీ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మంటలు వ్యాపిస్తాయి. నీళ్ల పైప్ లైన్ పగిలిపోతే మీరు ఆ మంటలన్నిటినీ ఆర్పలేరు. అంతేకాకుండా టెలిఫోన్ కూడా వర్క్ అవ్వదు. ఆ తర్వాత ఫైర్ బ్రిగేడ్స్ కూడా పిలవలేరు.
ఇది చాలా ప్రమాదంగా ఉందయ్యా, కానీ నీళ్లు కావాలి, దానికి తవ్వి తీరాలిగా. అరే కాస్త వినండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర కూడా ఉంది. మనందరం కలిసి కొద్ది కొద్దిగా తవ్వి దాన్ని సరి చేసేద్దాం. గొయ్యి తవ్వడమా? కుదరదే. నో. ఏ ఫ్రెండ్స్, అలా చేయకండి. మనం పొప్పట్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్. ఫ్రెండ్స్ మీద ప్రేమ చూపించే గుణం అలా అందరికీ వచ్చేది కదా, కానీ కొంతమంది రోజంతా కూర్చుని ఊరికే తింటూ ఉంటారు. ఏంటి అనుమానమా? ఏంటి భోజనమా? నా ఫ్రెండ్స్ కోసం నేను ఏ పనైనా చేస్తాను. నూనె బయటకు వచ్చేసింది. మనం డబ్బున్నోళ్ళ అయిపోయాం. ఇప్పుడు చాలా బండ్లు, కార్లని కొనుక్కుంటాను. మనకంటూ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. మనకంటూ ఒక ఆయిల్ బిజినెస్ కూడా ఉంటుంది. హోయ్ హోయ్. డాంకీ, ఇదేమీ నూనె కాదు, వస్తున్నది నీరు. నువ్వు నీళ్ళ పైపులన్నీ పగలగొట్టేశావు. కానీ నాకు మాత్రం ఎందుకని అలా అనిపించింది? తప్పుకో, అదేంటో నేను చూస్తాను. అరే ఏంటమ్మా చేశారు మీరు? అరే శబ్దం చేయకండి. అరవకుండా ఇంకేం చేసేదే, ఈ ఏరియానే నదిలా మార్చేశారే. సారీ పోపెట్, మేము శబ్దాల్ని ఆపలేకపోయాం. మా ఏ ఐడియా పని చేయలేదు. అరే నా దగ్గర ఒక ఐడియా ఉందే. సరే, నువ్వు అక్కడే మిగిలావు, అది కూడా చెప్పు. మనం పోపెట్ చెవుల్లో కాస్త దూది పెడదాము. తనకి ఎటువంటి శబ్దం వినిపించదు. మంచి ఐడియా. ఏంటి అనుమానమా? ఏంటి నువ్వు పొద్దునుంచి ఎంత ప్రయత్నించావు? నువ్వు అప్పుడే చెప్పుండొచ్చు కదా. నేను కాస్త ఎమోషన్ అయితేనే కాస్త ఇంటెలిజెంట్ గా ఆలోచించడం మొదలు పెడుతున్నాను.